ఇఫ్ ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ హోమ్ ఈస్ రిటన్ యాజ్ LROF అండ్ EY ఈస్ రిటన్ యాజ్ HAF అండ్ SO ఈస్ రిటన్ యాజ్ UP. ఓకే, అయితే హౌ విల్ హౌస్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడగడం జరిగింది. కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఇది ఇదైనప్పుడు ఏమవుతుంది, ఇది ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది అని అడిగారు. ఒకసారి చెక్ చేద్దాము. సో హోమ్ HOME, హోమ్ అనేటటువంటి వర్డ్ని LROFగా రాయడం జరిగింది. LROFగా రాయడం జరిగింది, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ లాజిక్ థాట్ ప్రాసెస్ రానప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి నెంబరింగ్ తీసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేస్తాం, అవునా కాదా? ఒకసారి చూద్దాం. సో హెచ్ వాల్యూ ఎంత అండి 8, ఓ వాల్యూ ఎంత అండి 15, 13, ఈ వాల్యూ ఎంత 5, ఈ వాల్యూ ఎంత 5, క్లియర్. ఎల్ వాల్యూ ఎంత 12, అవునా? ఆర్ వాల్యూ ఎంత 18, ఓ వాల్యూ ఎంత 15, ఎఫ్ వాల్యూ ఎంత 6, అవునా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 8 అనేది 12 అవ్వాలంటే ఎంత ఇంక్రీజ్ అండి +4, 15 అనేది 18 అవ్వడానికి +3, 13 అనేది 15 అవ్వడానికి +2, 5 అనేటటువంటిది 6 అవ్వడానికి +1. ఒకసారి అబ్జర్వ్ చేస్తే +4 +3 +2 +1 లాజిక్ వచ్చేసింది, అవునా? ఈజీ. సో అంటే మనకి ఏ థాట్ ప్రాసెస్ రానప్పుడు దాని యొక్క నెంబరింగ్ తీసుకున్నట్లయితే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. లేదంటే చాలా ఇబ్బంది పడిపోతాం. ఓకేనా? దయచేసి ఎవరైనా ఏ థాట్ ప్రాసెస్ రానప్పుడు నెంబరింగ్స్ తీసుకోండి, లేదా స్ప్లిట్ చేయండి. ఓకేనా? ఒక గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు స్ప్లిట్ చేయండి. ఈ విధంగా నేను ఏదైతే ఈ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మీరు 2-3 సార్లు చెక్ చేశారంటే సో ఏ క్వశ్చన్కి ఏ లాజిక్ అనేది మనము ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మనకు క్లారిటీ ఐడియా ఉంటుంది. సో అయితే ఇప్పుడు మరి +4 +3 +2 +1 అనేది యాడ్ చేసాము. అయితే మరి సెకండ్ వర్డ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. సెకండ్ వర్డ్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ అయితే హోమ్ అనేటటువంటి వర్డ్ని LROFగా రాయడం జరిగింది. సెకండ్ వర్డ్ ఏంటి? ఐ అనేటటువంటి వర్డ్ని HAFగా రాయడం జరిగింది అన్నారు, అవునా? సో ఐ చూద్దామండి. ఈవై దాన్ని ఎలా రాశారు? HAFగా రాశారు. సో HAFగా రాసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క వాల్యూ ఎంత 5, అవునా? సో y యొక్క వాల్యూ ఎంత 25, ఓకేనా? ఈ యొక్క వాల్యూ ఎంత 5. అయితే హెచ్ వాల్యూ ఎంత 8, ఓకేనా? ఏ యొక్క వాల్యూ ఎంత 1, ఎఫ్ వాల్యూ ఎంత 6. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో ఎంత ఇంక్రిమెంట్ చేశారండి +3 చేశారు ఫస్ట్ టైం. దాని తర్వాత 25 నుంచి ఏ రావడానికి సో 25 లెటర్ వచ్చేసి y అయితే 26 లెటర్ ఇజెడ్ అనేది 26 లెటర్ అవుతుంది. 27th లెటర్ ఏమవుతుంది? ఏనే అవుతుంది. సో 25 నుంచి ఏని నేను 1 బదులు 27 కూడా రాసుకోవచ్చు. బికాస్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో సో XYZ AB మళ్ళీ స్టార్ట్ అవుతుందండి, రిపీట్ అవుతుంది, ఓకేనా? సో ఇదంతా 24, 25, 26, ఇది మనం 27, 28 అని రాసుకోవచ్చు, లేదా 1, 2 అని కూడా రాసుకోవచ్చు. ఎలాగైనా రాసుకోవచ్చు కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్ ప్రకారము. సో కాబట్టి 25 అనేది 27 కావడానికి ఎంత ఇంక్రిమెంట్ జరిగింది? +2 చేసాము, అవునా? 5 అనేది 6 అవ్వడానికి +1. సో ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమో +3 +2 +1, ఇక్కడేమో +4 +3 +2 +1. మరి ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్? ఇక్కడ ఎందుకు +4 చేయలేదు, లేదా ఇక్కడ ఎందుకు +3 నుంచి స్టార్ట్ అవ్వలేదంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇచ్చారు, కాబట్టి +4 +3 +2 +1 అనేది చేయడం జరిగింది. ఇక్కడ 3 ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, కాబట్టి +3 +2 +1 చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. SO ఈస్ రిటన్ యాజ్ UP కదా, ఇక్కడ 2 ఆల్ఫాబెట్స్ ఇచ్చారు కాబట్టి +2 +1 చేస్తాం అంతే. ఒకసారి చెక్ చేద్దామా? సో SO కదా, ఇక్కడ సింపుల్గా చెక్ చేద్దాం. SO కదా, సో SO అనేది యూపీగా రాశారు. ఓకేనా? ఎస్ వాల్యూ ఎంత అండి 19, ఓ వాల్యూ ఎంత అండి 15, యూ వాల్యూ ఎంత అండి 21, ఓకేనా? పీ వాల్యూ ఎంత అండి 16. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 19 నుంచి 21కి జస్ట్ +2, 15 నుంచి 16కి +1, అవునా? సో అంటే 4 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు +4 +3 +2 +1 డిసెండింగ్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వస్తాం, అవునా? కానీ 3 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు +3 +2 +1, 2 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు +2 +1. కానీ క్వశ్చన్ ఏం అడిగారండి? హౌస్ అంటే 5 ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, మోస్ట్ ఇంపార్టెంట్, అవునా? సో ఇందులో ఏ లాజిక్ తీసుకోవాలి? +3 నుంచా +4 నుంచా +2 నుంచా కాదు. 5 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు +5 +4 +3 +2 +1 అనేది తీసుకుంటే బెటర్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో హౌస్ కదా, హౌస్, ఓకేనా? సో హౌస్, ఓకేనా? హెచ్ వాల్యూ ఎంత 8 కదా, 8కి ఫస్ట్ ఏం యాడ్ చేయాలండి? +5 యాడ్ చేయాలి. 8 + 5 ఎంత 13. సో 13 అంటే ఏంటండి? ఎంతో స్టార్ట్ అవ్వాలి. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని కామన్గా ఉంది. ఈ మిడిల్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. W1 X1. సో ఫస్ట్ వన్ ఏమో +5 చేస్తాము,
నెక్స్ట్ +4 మిడిల్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ జస్ట్ +3 చేస్తే సరిపోతుంది. అవునా, +3 చేస్తే సరిపోతుంది. యూ వాల్యూ ఎంత 21. 21కి +3 అంటే ఎంత అండి 24. 24 అంటే ఎక్స్ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. అన్నీ చెక్ చేయకూడదు. ఓకేనా, జస్ట్ ఎక్స్ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఎక్కడ ఉందో అది మాత్రం మనం చెక్ చేసామంటే మనకి క్లియర్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో క్లియర్ అంటే ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏమో మనకి 4 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు +4 +3 +2 +1 ఇవ్వడం జరిగింది. 3 ఆల్ఫాబెట్స్ అప్పుడు +3 +2 +1, 2 ఆల్ఫాబెట్స్ +2 +1. కానీ మనకి 5 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు మరి ఏంటి లాజిక్? సో అదే ఓకేనా, వైస్ వర్సా సేమ్ లాజిక్ ప్రకారం మనం తీసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. +5 +4 +3 +2 +1. సో ఏదైతే డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఉందో అక్కడ మాత్రం మనం చెక్ చేస్తే మన ఆన్సర్ అనేది ఇంకా తొందరగా ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a certain code language, BDS HK is written as GHV JL and FGL RU is written as. సో మనకి క్వశ్చన్ చూడగానే మనకి కొంచెం లాజిక్ ఇదే లాజిక్ ప్రకారం ఉందంటే మనం వెంటనే చెప్పలేం కదా. సో డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటప్పుడు ఏం చెప్పాను, దాని యొక్క నెంబరింగ్ రాసుకుంటే మనకి థాట్ ప్రాసెస్ మంచిగా రన్ అవుతుంది. అవునా, సో ఓకే ఫస్ట్ ఇవి రెండు చూద్దాం. ఓకేనా, BDS HK. ఫస్ట్ దీని యొక్క నెంబరింగ్ రాసుకుందాం, దాని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, 2 4 19 8 K11. నెక్స్ట్ టైం రాశారు GHV JL. ఓకేనా, ఎందుకు టక్కనే మనము సాల్వ్ చేసేటప్పుడు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కొంచెం హుషారుగా మంచిగా నీట్గా నిదానంగానే చేయండి. ఓకేనా, ఓకే ఆ వాల్యూస్ మనం తీసుకొని అది అడిషన్ ఆపరేషన్ కావచ్చు, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏదైనా కావచ్చు, కొంచెం పేషెన్స్గా కొంచెం హుషారుగా చేయాలండి. ప్లస్లు చేసేటప్పుడు మైనస్లు చేసేటప్పుడు కొంచెం హుషారుగా మనం చేస్తే మనకి ఆన్సర్స్ మిస్టేక్స్ కాకుండా నెగిటివ్ మార్క్స్లో పడిపోకుండా ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా సార్, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ చేశారు, +5, ఇక్కడ +4, అవునా, ఇక్కడేమో +3 చేశారు, ఇక్కడ +2, ఓకేనా, ఇక్కడ +1. మీరు కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కి నాతో పాటు పాస్ అనేటటువంటి బటన్ని క్లిక్ చేసి ఒకసారి మీరు కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు థాట్ ప్రాసెస్ వస్తుందా లేదా అనేసి తెలుసుకుందాం. రాకపోయినా ఇబ్బంది లేదు, కాకపోతే ట్రై చేయడంలో తప్పు లేదు కాబట్టి. ఓకే, ఇక్కడైతే మనం లాజిక్ తెలుసుకున్నాం కదా, +5 +4 +3 +2 +1. ఓకే, ఇక్కడ కూడా ఎన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ కూడా సెకండ్ది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము. FGL RU. అవునా, F వాల్యూ ఎంత 6. ఓకేనా, 6కి ఎంత ఇంక్రిమెంట్ చేయాలండి, +5 ఇంక్రిమెంట్ చేయాలి. +5 ఇంక్రిమెంట్ చేయాలి. +5 ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, 11 అవుతుంది. 11 యొక్క ఆల్ఫాబెట్ ఏంటి, K. సో Kతో స్టార్ట్ అయింది. సో క్లియర్గా అర్థమవుతుంది, సేమ్ లాజిక్ ప్రకారమే ఇది కూడా +5 +4 +3 +2 +1 ఈ లాజిక్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా ప్రతి చోట 5 ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సో డైరెక్ట్గా అడిగినటువంటి క్వశ్చన్కి మనం చెక్ చేస్తే చాలు. ఓకేనా, ఇక్కడ ELPHT అని ఇచ్చారు, ELPHT. ఒకసారి కంపేర్ చేయండి, ఎక్కడ డిఫరెంట్గా ఉంది. ఖచ్చితంగా లాస్ట్ ఆల్ఫాబెట్ 2 చోట్ల డిఫరెంట్గా ఉంది. అవునా, లాస్ట్ది ఎంత యాడ్ చేయాలండి, +1 యాడ్ చేస్తే చాలు. T వాల్యూ 20. అవునా, నెక్స్ట్ వాల్యూ ఎంత 21. అంటే ఖచ్చితంగా లాస్ట్ ఆల్ఫాబెట్ దేంతో ఎండ్ అవ్వాలండి, వీతోనా యూతోనా. ఖచ్చితంగా 21 అనేది యూ కాబట్టి యూతో ఎండ్ అవ్వాలి. అప్పుడు వీతో ఎండేటువంటి 2 ఆప్షన్స్ ఎలిమినేట్. దాని తర్వాత ఇవి రెండు చెక్ చేయాలండి. ఇవి రెండు చెక్ చేసి ఏదైతే డిఫరెంట్ ఆల్ఫాబెట్ ఉందో దాన్ని మాత్రం మనం చెక్ చేస్తే చాలు. మిడిల్ ఆల్ఫాబెట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ JP JU. సో మిడిల్లో ఉన్నటువంటి ఈ ఆల్ఫాబెట్ మాత్రం కొంచెం చేంజ్ అయింది. సో అది మాత్రం మనం చెక్ చేస్తే చాలు. ఫస్ట్ ఏమో +5, నెక్స్ట్ ఏమో +4. సో మిడిల్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ +3 చేస్తే చాలు. P వాల్యూ ఎంత 16. అవునా, +3 ఎంత 19. విచ్ ఆల్ఫాబెట్, ఎస్ అనేటటువంటి ఆల్ఫాబెట్. సో ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో మనం ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటే టైం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో ఏదైతే డిఫరెంట్ ఆల్ఫాబెట్ ఉందో దాన్ని మాత్రం మనం చెక్ చేసినట్లయితే మనకి క్లారిటీగా ఆన్సర్ వస్తుంది. సో తొందరగానే సాల్వ్ చేయడానికి ఆన్సర్ ఉంటుంది. ఇంకోటి మిస్టేక్స్ కూడా కావండి, ఆప్షన్ ఎలిమినేషన్లో మిస్టేక్స్ కూడా కావు, అసలు మీకు తెలియదు. ఒక ఏదైతే డిఫరెంట్ ఆల్ఫాబెట్ ఉందో అది మాత్రం మనం చెక్ చేసినట్లయితే క్లియర్గా మనం సాల్వ్ చేయొచ్చు. సో HARKED ఈస్ రిలేటెడ్ టు RAHDEK అని ప్రొవైడ్ చేశారు ఇన్ ఏ సర్టైన్ వే. ఓకేనా, ఇన్ ద సేమ్ వే అంటే ఏ లాజిక్ ప్రకారం అయితే అప్లై చేశారో సో అదే విధంగా రేషియల్ అనేటటువంటి వర్డ్ని కూడా CARLAIగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రేషియల్ అనేటటువంటి వర్డ్ని కూడా. అయితే మరి నింబుల్ NIMBLE అనేటటువంటి వర్డ్ మనం ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా, ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. సో ఫస్ట్ ఇనిషియల్గా ప్రొవైడ్ చేసినటువంటి వర్డ్ ఏంటి, HARKED.
ఇక్కడ ఏం రాశారండి, RAH DEKగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవునా? అయితే నేను చెప్పాను ఓకేనా, ఒకటి సో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్నే వాళ్ళు జిగ్జాగ్గా మార్చి రాసినప్పుడు ఒకటి ఏదైనా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు ఓకేనా, లేదంటే వొవెల్స్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలాగైనా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ హాఫ్ని రివర్స్ చేశారు. HARని RAHగా రాయడం జరిగింది, RAHగా రాయడం జరిగింది. సెకండ్ హాఫ్ని KEDని DEKగా రాయడం జరిగింది, DEKగా రాయడం జరిగింది. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా రేషియల్ ఉంది కదా, సో రేషియల్ RACIAL ఓకేనా, రేషియల్. అయితే ఇక్కడ కూడా 2 హాఫ్స్గా మనం స్ప్లిట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది, CAR. అవునా? నెక్స్ట్ హాఫ్ కూడా రివర్స్ LAI. ఒకసారి అబ్జర్వ్ చేయండి, CARLAI ఉంటుంది, CARLAI ఇవ్వడం జరిగింది. కరెక్ట్. అయితే మరి నింబుల్ అనేటటువంటి వర్డ్ను కూడా మరి మనము ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నారు. నింబుల్ కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి, నింబుల్ NIMBLE ఓకేనా. 2 హాఫ్స్గా మనం స్ప్లిట్ చేసాము, MINగా వస్తుంది. MINతో స్టార్ట్ అయ్యేవి ఇవి రెండు, సో ఇవి రెండు ఎలిమినేట్. MIN దాని తర్వాత BLE, దీన్ని ఆపోజిట్లో రాస్తే ELB అంటే ఆప్షన్ C, ఏ కూడా ఎలిమినేట్. అవునా? సో అంటే ఇచ్చినటువంటి వర్డ్ని, ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ లెటర్స్ని వాళ్ళు జిగ్జాగ్గా మార్చి అందులోనే ఇచ్చినప్పుడు సో ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకటి వొవెల్స్ కాన్సనెంట్స్గా తీసుకోవచ్చు, లేదా ఇంక్రిమెంట్ ఆర్డర్ లేదా డిక్రిమెంట్ ఆర్డర్లో డిక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోవచ్చు, లేదంటే స్ప్లిట్ చేసి కంపేర్ చేయొచ్చు రివర్సిబుల్ ఆర్డర్స్లో. సో ఏ విధంగా సరే సో చూడగానే మనకి థాట్ ప్రాసెస్ రన్ అవ్వాలి. సో కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినట్లయితే మనకు మంచిగా అర్థమవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్రీమ్ ఈస్ రిటన్ యాజ్ FUVEQ. సో ఇక్కడ మనకు పాసిబిలిటీ ఏ లాజిక్ థాట్ ప్రాసెస్ రన్ అవ్వట్లేదు, ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఇవ్వలేదు, ఏదో జిగ్జాగ్గా ఆల్ఫాబెట్స్ అనేది ఇచ్చారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఏ థాట్ ప్రాసెస్ రన్ అవ్వనప్పుడు సో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని యొక్క నెంబరింగ్ తీసుకొని కంపేర్ చేసుకుంటే చాలు మనకి థాట్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. అవునా? ఈజీగా మనకి లాజిక్ అనేది ఐడియా రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఒకసారి చూద్దాం. ఓకేనా, క్రీమ్ CREAM FUVEQ. అవునా? ఒకసారి దీని యొక్క నెంబరింగ్ తీసుకుందాం. C వాల్యూ అంతా 3 ఓకేనా, R వాల్యూ 18 ఓకేనా, E వాల్యూ 1 ఓకేనా, 5 A వాల్యూ 1, M వాల్యూ 13. దీని యొక్క ఆర్డరింగ్ తీసుకుందాం. 6 21 22 5 ఓకేనా, ఇది 17. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా. సో 3 అనేది ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ అయిందండి, +3 ఓకేనా. 18 అనేది ఎంత ఇంక్రిమెంట్ అయిందండి, ఇక్కడ కూడా +3. ఈ ఇంక్రిమెంట్ అంతా నేను సర్కిల్స్లో పెడతాను, అప్పుడు క్లారిటీగా ఉంటుంది దానికోసం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది ఇక్కడ +17 ఓకే, +17. 5 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు 2గా స్ప్లిట్ చేసుకొని సాల్వ్ చేయమని చెప్పాను. అవునా? సో అయితే ఇక్కడ 1 అనేది 5 అయింది, అప్పుడు ఎంత ఇంక్రిమెంట్ అండి, +4. 13 అనేది 17 అయింది, ఎంత అండి, +4. అవునా? సో అంటే మీనింగ్ ఏంటి, +3 మిడిల్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ కొద్దిసేపు స్కిప్ చేయండి. సో +4 అవునా? ఓకే, సెకండ్ వన్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, స్టవ్ STOVE ఓకేనా. 2 ఆల్ఫాబెట్స్గా స్ప్లిట్ చేసుకుందాము. అవునా? S వాల్యూ ఎంత 19, T వాల్యూ ఎంత 20, O వాల్యూ ఎంత అండి, O వాల్యూ 15, V వాల్యూ 22, E వాల్యూ 5. సో స్టవ్ క్యాన్ బి రిటన్ యాజ్ VWLZI ఓకేనా, VWLZI ఓకేనా. మీరు ట్రై చేయండి ప్యారలల్గా. సో ఇక్కడ V వాల్యూ ఎంత 22, W వాల్యూ ఎంత 23, L వాల్యూ ఎంత అండి 12, Z వాల్యూ ఎంత అండి ఓకేనా 26, I వాల్యూ ఎంత 9. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత ఇంక్రిమెంట్ చేశారు, ఏం చేశారు ఒకసారి చూద్దాం. ఇక్కడంతా చేశారు +3 చేయడం జరిగింది. 20 నుంచి 23కి ఎంత, ఇక్కడ కూడా +3 చేయడం జరిగింది. మిడిల్ వాల్యూ కొద్దిసేపు స్కిప్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 22 అనేది 26 అవ్వడానికి ఎంత ఇంక్రిమెంట్ చేశారు, +4. 5 అనేది 9 అవ్వాలంటే +4. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఫస్ట్ సెట్ ఆఫ్ పేర్లో +3 ఇంక్రిమెంట్ చేస్తున్నారు, లాస్ట్ సెట్ ఆఫ్ పేర్లో +4 ఇంక్రిమెంట్ చేస్తున్నారు. సో దాని ప్రకారము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, పిచ్ కదా, PITCH ఓకేనా. ఫస్ట్ సెట్ ఆఫ్ పేర్, లాస్ట్ సెట్ ఆఫ్ పేర్ ఓకేనా. సో మిడిల్లో ఉన్నటువంటి వాల్యూ ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూడండి. సో P యొక్క వాల్యూ ఎంత, P వాల్యూ 16, I వాల్యూ 9 ఓకేనా, T వాల్యూ 20, C వాల్యూ 3, H వాల్యూ 8. క్లియర్. అయితే
ఫస్ట్ +3 చేయాలి. ఫస్ట్ సెట్ ఆఫ్ పేర్లో +3 అన్నప్పుడు ఓకేనా 16+3 అంటే 19. 16+3 అంటే 19. సో 19 వాల్యూ ఎస్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా సిడి ఎలిమినేట్. ఓకేనా దాని తర్వాత 9+3 అంతా 12. సో ఎల్ నెక్స్ట్ లెటర్ అంతా ఎల్. ఓకేనా ఎస్ఎల్తో స్టార్ట్ అవ్వాలి. 2 ఎస్ఎల్తోనే స్టార్ట్ అయింది. సో లాస్ట్ సెట్ ఆఫ్ పేరు ఎంత ఇంక్రిమెంట్ చేశారండి? +4 అనేది చేయడం జరిగింది. అవునా 3+4 అంటే 7 అంటే జీ. ఓకేనా జీ రావడం జరిగింది ఈ ప్లేస్లోనే. ఓకేనా సో దాని తర్వాత 8+4 అంటే 12 అంటే ఎల్. ఓకేనా ఇక్కడ కూడా ఎల్ రావడం జరిగింది. సో ఇప్పుడు మిడిల్లో ప్రొవైడ్ చేసినటువంటి ఆల్ఫాబెట్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడేమో 5, 22. సో డిఫరెన్స్ ఎంత? మనకి 17 వస్తుంది. అవునా ఇక్కడేమో డిఫరెన్స్ ఎంత? 17. ఓకేనా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 15, 12. సో డిఫరెన్స్ ఎంత? 3. సో ఇక్కడేమో 17, ఇక్కడేమో 3. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అదే ఈ 2 లాజిక్స్ ప్రకారం దాన్ని మనం సాల్వ్ చేయాలి. మరి ఇక్కడ మాత్రం లాజిక్ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, ఈ మిడిల్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ మాత్రము దాని యొక్క ఆపోజిట్ ఆల్ఫాబెట్ని తీసుకోవడం జరిగింది. అంటే చెప్పాను కదా రివర్సిబుల్ ఆల్ఫాబెట్స్ లేదా రివర్సిబుల్ నెంబర్స్ లేదంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ లేదా సెకండ్ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ దాని యొక్క ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ని తీసుకోవడం జరిగింది. ఆ పేర్స్ ఉంటుంది కదా ఆపోజిట్ పేర్స్ యొక్క ఆల్ఫాబెట్స్ని మాత్రం తీసుకోవడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఈకి ఆపోజిట్ ఏంటి? వి. ఓకి ఆపోజిట్ ఎల్. సో ఇన్ ద సేమ్ వే ఓకేనా టీకి ఆపోజిట్ ఏంటి? జీ అనేది ఆపోజిట్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అండి. ఎందుకు? టీకి ఆపోజిట్ ఎక్స్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. సో టీకి ఆపోజిట్ ఏంటి? జీ. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎస్ఎల్జీ జిఎల్. అంటే నార్మల్గా ఈ కోడింగ్ డీకోడింగ్ మనం తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ లాజిక్స్ అండి. ఓకేనా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ చిన్నవే ఉంటుంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్, అడిషనా లేదా రివర్సిబుల్ లాజిక్కా ఓకేనా లేదంటే క్రాస్ వెరిఫికేషన్ చేసేటువంటి లాజిక్కా లేదంటే సెట్ ఆఫ్ పేస్ స్ప్లిట్ చేసి మిడిల్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ని మాత్రము చెక్ చేయాల్సినటువంటి లాజిక్స్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఉంటుంది. సో ఎవ్రీ క్లాస్లో కూడా ఏదైతే క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ప్రతి క్లాస్కి సో విన్న తర్వాత ఏదైనా డౌట్స్ ఉన్నా అడిగి రెక్టిఫై చేసుకోవచ్చు. సో దాంతోపాటు సో ప్యారలల్గా మీరు కూడా మాతో పాటు మంచిగా సాల్వ్ చేసుకొని వస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జామ్స్లో ఇంకా మంచి స్కోరింగ్ చేయడానికి ఎబిలిటీ మనకి తెలియకుండా మనమే ఇంప్రూవ్ చేసుకునే కెపాసిటీ మనకి లభిస్తుంది అనమాట. అంటే ప్యారలల్గా మనము సాల్వ్ చేసుకొని వస్తే. సో దానికోసం ఓకేనా. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ సిఐపి, సిఐవి, సిఐఎన్ ఈస్ రిటన్ యాజ్ లైఫ్ ఈస్ గుడ్ అని ఇచ్చారండి. ఇది ఫస్ట్ వన్. అవునా అయితే సెకండ్ వన్ ఏం ప్రొవైడ్ చేశారు? సిఐపి, సిఐఎన్, ఈఆర్. అంటే ఇవేం లేదండి, వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంతే. ఓకేనా దానికి పర్టికులర్ మీనింగ్ అంటూ ఏముండదు. సో పర్టికులర్ కోడ్ వర్డ్స్ ప్రొవైడ్ చేసి ఇది ఇలా రాసినట్లయితే ఏమవుతుంది ఆన్సర్ అని అడుగుతుంటారు. ఓకేనా సో సిఐపి, సిఐఎన్, ఈఆర్ ఈస్ రిటన్ యాజ్ లవ్ ఈజ్ లైఫ్ అన్నారు. అవునా అయితే మరి ఈ 2 కోడ్ లాంగ్వేజ్ ఇలా ప్రొవైడ్ చేసినట్లయితే లవ్ అనేటటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ ఏమవుతుందని అడిగారు. ఓకేనా ఒకసారి మరి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏం ప్రొవైడ్ చేశారు? సిఐపి, సిఐవి, సిఐఎన్ ఈస్ రిటన్ యాజ్ లైఫ్ ఈస్ గుడ్ అన్నారు. కరెక్టా? ఒకసారి రాసుకుందామండి. సో సిఐపి, సిఐవి, సిఐఎన్. ఓకేనా సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎలా కోడ్ ఏం ప్రొవైడ్ చేశారండి? లైఫ్ ఈజ్ గుడ్ అన్నారు. అవునా లైఫ్ ఈజ్ గుడ్. నెక్స్ట్ అండి సిఐపి, సిఐఎన్, ఈఆర్. సిఐపి, సిఐఎన్, ఈఆర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అవునా సో దాన్ని ఎలా రాయొచ్చు అని చెప్పారు? లవ్ ఈజ్ లైఫ్ అని రాయొచ్చు. అవునా లవ్ ఈజ్ లైఫ్. అయితే మరి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? హౌ విల్ లవ్ క్యాన్ బి రిటన్ యాజ్. ఓకేనా లవ్ యొక్క ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. లవ్ని ఏ విధంగా మనం కోడ్ వర్డ్ ప్రకారం రాయొచ్చు అని అడుగుతున్నారు. సో జస్ట్ ఇదేంటంటే కంపారిటివ్ టైప్ అంటే జస్ట్ మనం కంపేర్ చేస్తే చాలు. ఓకేనా జస్ట్ సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? సో ఏవేవి కామన్గా ఉన్నటువంటి పాయింట్స్ మనము తీసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో. ఇక్కడ కామన్గా ఉన్నటువంటి వర్డ్స్ అంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కోడ్స్ దాని యొక్క కోడ్ వర్డ్స్ ప్రొవైడ్ చేశారు కదా. సో దాంట్లో కామన్గా ఉన్నటువంటి టర్మ్స్ మనం తీసుకుందాము. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిఐపి కామన్గా ఉంది, సిఐపి కామన్గా ఉంది. అవునా నెక్స్ట్ వన్ సిఐఎన్ అబ్జర్వ్ చేసినట్లయితే సిఐఎన్ కామన్గా ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ 2 కోడ్ వర్డ్స్ అనేది కామన్గా ఉంది. సో దానికి సంబంధించినటువంటి పదాలు ఏమేమి కామన్గా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో రైట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో లైఫ్ అనేటటువంటి వర్డ్ కామన్గా ఉంది. అవునా అండ్ దెన్ ఈస్ అనేటటువంటి వర్డ్ ఓకేనా ఈస్ అనేటటువంటి వర్డ్ కామన్గా ఉంది. అయితే మరి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో సెకండ్ ఈక్వేషన్లో మిగిలిపోయినటువంటి వర్డ్ ఏంటి? లవ్. మరి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందని అడిగారు. అవునా లవ్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? సో ఇక్కడ మనకి ఏదైతే మిగిలిపోయిందో అదే
లవ్ యొక్క ఆన్సర్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చండి, మరి సో లవ్ అనేటటువంటి పదంకి ఈఆర్ అనేది ఆన్సర్ ఆప్షన్ సి అని చెప్తున్నారు, బాగానే ఉంది సార్, మరి సో సిఐపికి సిఐఎన్కి మరి ఆన్సర్ ఏంటి అని అడిగినప్పుడు ఎలా? సో ఇక్కడ మనం అక్యురేట్గా సిఐపికి ఈస్ అనేటటువంటి వర్డ్ లేదంటే సిఐఎన్కి లైఫ్ అనేటటువంటి అక్యురేట్గా మనం చెప్పలేమండి. ఇక్కడ స్పెసిఫిక్గా ఏదైనా కావచ్చు, సిఐపికి ఏదైనా ఈస్ అవ్వచ్చు లేదా లైఫ్ అవ్వచ్చు అలా అడిగినట్లయితే, కానీ క్వశ్చన్స్ అనేది మాక్సిమం ఏదైతే ఇండివిజువల్గా స్ప్లిట్ అయ్యి ఉందో దాని గురించి మాత్రమే అడుగుతారు. సో క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో లవ్ యొక్క ఆన్సర్ అంతా ఈఆర్, ఓకేనా, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్, జస్ట్ కంపేర్ చేసుకుంటే చాలు. ఒకవేళ ఈ విధంగా సిఐపికి ఆన్సర్ ఏమవుతుందని అడిగినప్పుడు సో ఎయిదర్ లైఫ్ ఆర్ ఈస్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ షీ ఈస్ బ్యూటిఫుల్ ఈస్ రిటన్ యాజ్ MAT MUG BAT అన్నారు, అవునా? ఒకసారి చూద్దాం. సో బ్యూటిఫుల్, షీ ఈస్ బ్యూటిఫుల్ ఈస్ రిటన్ యాజ్ MAT MUG BAT. క్లియర్? అయితే సెకండ్ వన్ ఏం ప్రొవైడ్ చేశారంటే బ్యూటిఫుల్ అండ్ వాటర్. బ్యూటిఫుల్ అండ్ వాటర్ can be written as BIT CAP LAN. BIT CAP LAN గా రాసుకోవచ్చు అని చెప్పారు. మరి క్వశ్చన్ ఏం అడిగారు? హౌ విల్ బ్యూటిఫుల్ క్యాన్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్, అవునా? సో ఇది కూడా కంపారిజన్ టైప్. ఒకసారి అబ్జర్వ్ చేద్దామా? మనకు కావాల్సినటువంటి వర్డ్ ఏంటి? బ్యూటిఫుల్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో లెఫ్ట్ సైడ్ కామన్గా ఉన్నటువంటి వర్డ్ అంటే బ్యూటిఫుల్. మరి రైట్ సైడ్ కూడా కామన్గా ఏదైనా ఒకే ఒక వర్డ్ కామన్గా ఉంటే అదే కదా దాని ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఇంకేమన్నా కామన్గా ఉందా? ఇక్కడ షీ ఉంది, ఈస్ ఉంది. ఇక్కడ షీ ఈస్ అనేటటువంటి వర్డ్స్ ఏం మనకు కనబడట్లేదు. సో లెఫ్ట్ సైడ్ కామన్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి? బ్యూటిఫుల్. మరి రైట్ సైడ్ కూడా ఏదో ఒక వర్డ్ డెఫినెట్గా కామన్గా ఉంటుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దామా? సో మ్యాట్, మ్యాట్ అనేటటువంటిది సెకండ్ లైన్లో ఈక్వేషన్లో ఉందా? లేదు. సో MUG మగ్ అనేటటువంటి వర్డ్ లేదు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బిట్ అన్నటువంటి వర్డ్ అనేది రెండు చోట్ల కామన్గా ఉంది. సో క్లియర్ కట్గా మనకి ఇక్కడే అర్థమైపోతుంది బ్యూటిఫుల్ అనేటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ ఏంటి? BIT. సో BIT ఏ ఆప్షన్ అండి? ఆప్షన్ ఏ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బిట్టర్ యాష్ కిల్ ఈస్ రిటన్ యాజ్ PALODDTOM అన్నారు, అవునా? జస్ట్ కంపారిజన్ టైప్ అండి, అవునా? సో సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెరీ క్యూట్ డాల్, వెరీ క్యూట్ డాల్ ఈస్ రిటన్ యాజ్ SAWTAMTOY టాయ్, ఓకేనా? డాల్ అండ్ కిల్, డాల్ అండ్ కిల్ ఈస్ రిటన్ యాజ్ టాయ్ సాట్ టామ్. హౌ విల్ అండ్ అని అడిగారండి, ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? అండ్ గురించి అడిగారు. అండ్ అనేటటువంటి పదాన్ని మనం ఏ విధంగా కోడ్ వర్డ్ రూపంలో రాయొచ్చు అని అడిగారు. సో ఇది కూడా జస్ట్ కంపారిజన్ టైప్. ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో బిట్టర్ యాష్ కిల్ ఒకసారి జస్ట్ రాసుకొని మనం జస్ట్ కంపేర్ చేసుకుంటే సరిపోతుందండి. స్పీడ్గా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో చూసిన వెంటనే సో చూద్దాం. సో PAL ఆడ్ టామ్, ఓకేనా? నెక్స్ట్ వెరీ క్యూట్ డాల్, వెరీ క్యూట్ డాల్. వెరీ క్యూట్ డాల్ యొక్క కోడ్ వర్డ్ ఏంటి? సాట్ హిమ్ టాయ్, అవునా? అయితే డాల్ అండ్ కిల్, డాల్ అండ్ కిల్, డాల్ అండ్ కిల్ యొక్క కోడ్ వర్డ్ ఏం ప్రొవైడ్ చేశారండి? టాయ్ సాట్ టామ్. టాయ్ సాట్ టామ్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అంటే అండ్ కదా. సో అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ప్రొవైడ్ చేశారండి? జస్ట్ థర్డ్ ఈక్వేషన్లో ఉంది మనకి ఇక్కడ అండ్ అనేటటువంటి వర్డ్. సో డెఫినెట్గా సో ఈ ఈక్వేషన్లో ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి దాంట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది, అవునా? ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కిల్ ఉందండి. ఫస్ట్ ఈక్వేషన్లో కిల్ ఉంది లెఫ్ట్ సైడ్. సో థర్డ్ ఈక్వేషన్లో కూడా కిల్ అనేటటువంటి వర్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఈక్వేషన్లోను థర్డ్ ఈక్వేషన్లోను కామన్గా ఉన్నటువంటి వర్డ్ను కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు, అవునా? సో ఏం కామన్గా ఉందండి? పాల్ ఆర్ టామ్, టాయ్ సాట్ టామ్. సో రెండిట్లోనూ కామన్గా ఉన్నటువంటి వర్డ్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. టామ్ అనేటటువంటి వర్డ్ కామన్గా ఉంది. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది కిల్ అనేటటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? టామ్ అవుతుంది, అవునా? నెక్స్ట్ వన్, కానీ మనకు కావాల్సింది అండ్. ఒకసారి మనం చెక్ చేద్దామండి, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఏం కామన్గా ఉంది? లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్లో. సో రైట్ సైడ్ ఏం కామన్గా ఉందో దాన్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి ఈజీగా అండ్ అనేటటువంటి ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాము. సో వెరీ క్యూట్ డాల్, దాని యొక్క ఆన్సర్ ఎంత? సాట్ హిమ్ టాయ్.
థర్డ్ ఈక్వేషన్లో డాల్ అండ్ అని ఇచ్చారండి. సో సెకండ్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్లో కామన్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి? డాల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డాల్ అనేది నేను బాక్స్లో రిప్రజెంట్ చేసుకుంటాను మనకి క్లియర్గా అర్థం కావడం కోసం. డాల్. మరి రైట్ సైడ్ కూడా కామన్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటో చూద్దాము. అది డాల్కి సంబంధించింది అవుతుంది, అవునా? సో అబ్జర్వ్ చేసినట్లయితే రెండు చోట్ల టాయ్ అనేటటువంటి వర్డ్ రెండు చోట్ల కామన్గా ఉంది, అవునా? సో మరి ఇంకేమైనా లెఫ్ట్ సైడ్ ఏమైనా అండ్ అనేటటువంటి వర్డ్ మిగిలిందా? లేదండి. సో జస్ట్ సింపుల్గా థర్డ్ ఈక్వేషన్లో ఓన్లీ వన్ అండ్ అనేటటువంటి వర్డ్ మాత్రం మిగిలింది. సో ఇక్కడ కూడా రైట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే సాడ్ అనేటటువంటి వర్డ్ మాత్రం మిగలడం జరిగింది. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో అండ్ అనేటటువంటి యొక్క వర్డ్ యొక్క కోడ్ వర్డ్ ఆన్సర్ ఏమవుతుంది? సాడ్ అనేది అవుతుంది, అవునా? సో ఏ ఆప్షన్ అండి? ఆప్షన్ సి. సో జస్ట్ మనం కంపేర్ చేసుకున్నామా? జస్ట్ మీరు సింపుల్గా క్యాన్సిలేషన్ కూడా చేసుకుంటూ మనకు కావాల్సిన ఆన్సర్ ఏ ఈక్వేషన్లో ఉందో మనం కంపేర్ చేసుకుంటేనే చాలు, ఓకేనా? అన్ని కూడా మనం చెక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనకి బిట్టర్ లేదా యాష్ లేదంటే క్యూట్, వెరీ దీని యొక్క వర్డ్స్ ఏమవుతుందో కూడా మనకు అవసరం లేదండి. మనకి ఏదైతే క్వశ్చన్ అడిగారో సో అండ్ అనేటటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ ఏమవుతుందని అడిగారు కాబట్టి జస్ట్ దానిపైన మనం ఫోకస్ చేసి దాని రిలేటెడ్గా ఉన్నటువంటి టర్మ్స్ మనం క్యాన్సిలేషన్ చేసుకొని జస్ట్ సింపుల్గా కంపేర్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేగాని మనం ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటుంటే టైం వేస్ట్, ఓకేనా? సో కాబట్టి సింపుల్గా జస్ట్ కంపేర్ చేసామా, క్యాన్సిల్ చేసామా, కంపేర్ చేసామా, క్యాన్సిల్ చేసామా, ఇంకా చాలా స్పీడ్గా అయిపోతుంది ఆన్సర్స్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 మీన్స్ గుడ్ టు టేస్ట్ అంట, ఓకేనా? 4 5 6 మీన్స్ సీయూస్ ఉన్నాయి. ఏదేదో ఇస్తూ ఉంటారు, ఓకేనా? దాని మీనింగ్స్ ఎందుకు అంటే మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, అంటే కోడ్ వర్డ్స్ అనమాట. వర్డ్స్ ఇక్కడ నెంబరింగ్ ప్రకారం ఇచ్చారు, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 7 8 9 మీన్స్ బీ రైట్ బ్యాక్ అని ఇవ్వడం జరిగింది, అవునా? సో అయితే ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఏమైనా కామన్గా ఉంది? లెఫ్ట్ సైడ్ నెంబర్స్ ఏమీ కామన్ లేవు. సో రైట్ సైడ్ పదజాలాలు అంటే వర్డ్స్ ఏమైనా కామన్గా ఉంది? రైట్ సైడ్ కూడా ఎటువంటి వర్డ్స్ కామన్గా లేదు. సో అలాంటప్పుడు రెస్పెక్టివ్ ఆర్డర్లో తీసుకుంటే చాలు, ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్ కావచ్చు లేదా నెంబర్స్ కావచ్చు, రైట్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్ కావచ్చు నెంబర్స్ కావచ్చు, కామన్గా లేనటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? రెస్పెక్టివ్ ఆర్డర్లో ఉన్నటువంటిదే ఆన్సర్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో ఆ వర్డింగ్స్ అనేది కామన్గా లేనప్పుడు అంటే సేమ్ వర్డ్స్ లేనప్పుడు లేదా సేమ్ నెంబర్స్ లేనప్పుడు సో ఎలా సాల్వ్ చేయాలి? ఆర్డరింగ్ ప్రకారం తీసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. క్లియర్గా గుర్తుపెట్టుకోండి ప్లీజ్, ఓకేనా? సో ఇప్పుడు ఏం అడిగారు? సో 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా? కామన్గా ఎటువంటి నెంబరు లేదు. గుడ్ టు టేస్ట్, సీ యూ సూన్, బీ రైట్ బ్యాక్, ఇక్కడ కూడా వర్డ్స్ అనేది ఎటువంటిది కామన్ లేదు. కానీ క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ స్టాండ్ ఫర్ బీ? ఈ బి అనేటటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది అన్నారు, ఓకేనా? బి అనేటటువంటి వర్డ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి, అవునా? సో 7 8 9 దగ్గర బి రైట్ బ్యాక్ అని ఇచ్చారు. ఓకే, సో 7 అనేది బి అవుతుంది, 8 అనేది రైట్ అవుతుంది, 9 అనేది బ్యాక్ అవుతుంది. క్లియర్? సో ఎటువంటి వర్డ్స్ కామన్గా లేనప్పుడు నెంబర్స్ కామన్గా లేనప్పుడు రెస్పెక్టివ్ ఆర్డర్లో తీసుకుంటే చాలు, అదే మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో బి అనేటువంటిది ఏమవుతుందండి? మరి 7 అవుతుంది. 7 అనేది ఏ ఆప్షన్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బర్డ్ ఈజ్ అనిమల్ రిటర్న్ యాజ్, ఇక్కడ చూడండి సింబల్స్తో పాటు వర్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కొంచెం హుషారుగా ఆలోచించాలి. ఒకసారి చూద్దామండి. బర్డ్ ఈజ్ అనిమల్ ఈజ్ రిటర్న్ యాష్ MRSO అని ఇచ్చారు. ఒకసారి రాసుకుందాం. సో రాసుకొని జస్ట్ మనం క్యాన్సిలేషన్ చేసుకున్నా లేదా జస్ట్ కంపేర్ చేసుకున్నా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బర్డ్ ఈజ్ అనిమల్. అదేంటి సార్ బర్డ్ ఈజ్ అనిమల్? ఆ లాజిక్స్ అన్ని ఏముండవండి. మనం సింపుల్గా వాడు ఇచ్చినటువంటి కోడ్ వర్డ్ మనం జస్ట్ కంపేర్ చేసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఓకేనా? ఏదో జిగ్జాగ్ లాజిక్స్ అంతా ఇస్తూ ఉంటారు, సంబంధం లేని పదాలు ఇస్తూ ఉంటారు, ఓకేనా? సో అవన్నీ పట్టించుకుంటూ ఉంటే అవ్వదు. సో ఇచ్చినటువంటి వర్డ్స్ దాని యొక్క కోడ్ వర్డ్స్ ఏంటి, సో ఎలా సాల్వ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది, దాన్ని మాత్రం కంపేర్ చేసుకున్నాం, ఆన్సర్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాం అంతే, ఓకేనా? సో బర్డ్ ఈజ్ అనిమల్ ఈజ్ కోడెడ్ యాజ్ MRSO. Parrot is bird. Parrot is bird is written as so ash at. Next, parrot is animal. Parrot is animal. ఓకేనా? ప్యారెట్ ఈస్ అనిమల్ ఎలా రాసుకోవచ్చు? MR at ash అన్నారు. MR at ash అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మరి ఇక్కడ ఏం అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ అనిమల్?
అనిమల్ అనేటటువంటి వర్డ్కి ఆన్సర్ ఏమవుతుంది అని అడిగారు. సో ఆల్రెడీ చెప్పాను. సో అనిమల్ ఎక్కడెక్కడ ఉందో జస్ట్ మనం అక్కడ మాత్రం కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అక్కడ మాత్రం మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకు క్లియర్గా ఆన్సర్ వస్తుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే అనిమల్ ఎక్కడెక్కడ ఉందండి, జస్ట్ ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది అండ్ దెన్ లాస్ట్ ఈక్వేషన్లో ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ఈక్వేషన్లో లాస్ట్ ఈక్వేషన్లో కామన్గా ఉన్నటువంటి వర్డ్ మనం తీసుకుంటే అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్లో లాస్ట్ ఈక్వేషన్లో కామన్గా ఉన్నటువంటి ఓకేనా ఆల్ఫాబెట్స్ కావచ్చు లేదా సింబల్స్ కావచ్చు వర్డ్స్ కావచ్చు ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దాము. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే మిస్టర్ అనేటటువంటిది కామన్ ఉంది. అవునా. మీకు డౌట్ రావచ్చు, సార్ యాష్ అనేటటువంటి సింబల్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క చోట కామన్గా ఉంది కదా. అవునా. యాష్ అనేటటువంటిది 3 చోట్ల కామన్గా ఉంది. ఓకేనా. ఇక్కడ 3 చోట్ల అనిమల్ అనే వర్డ్ ఉందా, లేదు. మరి 3 చోట్ల కామన్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి, ఈస్ అండి. సో మరి ఇక్కడ కూడా 3 చోట్ల కామన్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి లేదా సింబల్ ఏంటి, యాష్ అనేటటువంటిది సింబల్. అవునా. సో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈస్ అంటే యాష్ అండి. అవునా. ఓకే. సో ఇంకా 2 చోట్ల ఫస్ట్ ఈక్వేషన్లోను లాస్ట్ ఈక్వేషన్లో కామన్గా ఉన్నటువంటి వర్డ్ లెఫ్ట్ సైడ్ అనిమల్. సో అదేవిధంగా వర్డ్స్ చూసుకున్నట్లయితే కోడ్ వర్డ్స్ రైట్ సైడ్ కామన్గా ఉంటుంది, మిస్టర్ ఉంది అంతే. ఇక్కడేమో సో ఉంది, అట్టుంది. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో అనిమల్ అంటే ఎంఆర్ ఏ ఆప్షన్ అండి, ఆప్షన్ సి. సో జస్ట్ కంపేర్ చేసుకున్నామా, ఒకవేళ 3 చోట్ల కామన్గా ఉంటే లెఫ్ట్ సైడ్ 3 చోట్ల ఏం కామన్గా ఉందో అది దాని ఆన్సర్ అవుతుంది. ఇంక రిమైనింగ్ ఏంటి, అనిమల్ సెకండ్ దాంట్లో అనిమల్ అనేటటువంటి వర్డ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో కాబట్టి జస్ట్ మనం కంపేర్ చేసుకున్నామా, ఇక్కడ 2 వర్డ్స్ కామన్గా ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ కూడా 2 వర్డ్స్ ఏదైతే కామన్గా ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో అనిమల్ ఆన్సర్ ఏమవుతుందండి, సో ఎంఆర్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్.